ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 24వ రోజు. మీ ప్రార్థన వసతులు నాకు తెలియచేయండి, నేను మీ పక్షాన ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 29వ వచనము. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలన సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమన ప్రక్కన గోడ వలె ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు వారి హృదయంలో మార్గము లేదు, వారికి ఏ ఆలోచన కూడా కనిపించలేదు. దేవుడు ఒకటే చెప్పాడు మోషేతో, నీ కర్రను చాపి మీరు ముందుకు సాగిపోండి, మీరు నిలబడొద్దు, నేను నీ పట్ల అద్భుతం చేస్తానని చెప్పేసి అన్నప్పుడు వారు విశ్వాసంతో ముందుకి అడుగు వేసినప్పుడు ఏ నీళ్లను చూచి వారి ప్రయాణం ఆగిపోయిందో, ఏ నీళ్లను చూచి వారు భయపడ్డారో, వారికి దారి లేదనుకున్నారో, అదే నీళ్లను దేవుడు కుడి పక్క ఎడమ పక్క ఎలా పెట్టారండి? ఒక గోడ వలె పెట్టారట. హల్లెలూయా. ఆరిన నేల మీద ఆ సముద్రపు అడుగు బాగాన వారి పాదమునకు కనీసం ఒక మట్టి కూడా అంటుకోని పరిస్థితుల్లో ఆరిన నేలన దేవుడు వారిని నడిపించారట. ఎంత గొప్ప దేవుడండి. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తున్నారు. నువ్వు అనుకోవచ్చు, నా ముందు ఇంకా శూన్యం ఉంది. నువ్వు అనుకోవచ్చు, నా ముందు ఇంకా దారి కనిపించట్లేదు. ఇదిగో భవిష్యత్తు ఏంటనేది కనిపించట్లేదు, ఇదిగో ఆధారం ఏంటో కనిపించట్లేదు అని నువ్వు అనుకుంటూ ఆగిపోయావేమో. ఈరోజు ప్రభువు చెప్తూ ఉన్నాడు, నీవు ఆగిపోయిన చోట నుంచే దేవుడు మరలా నిన్ను నడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఆ శూన్యమునే, ఆ మార్గము లేని చోటనే దేవుడు అద్భుతంగా నీకు ఒక ప్రొటెక్షన్గా పెట్టి, నీకు వెలుగ్గా మార్చి నిన్ను నడిపిస్తానని ఈ ఉదయకాల సమయంలో ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. నువ్వేం చేయాలో తెలుసా? నమ్మాల దేవుని వాగ్దానాన్ని, పరిపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఎస్, నా దేవుడు మార్గము లేని చోట మార్గము వేయగలడు, అసాధ్యమైనవి నా దేవునికి సాధ్యము అని నువ్వు దేవుణ్ణి నమ్మి ముందుకు సాగినట్టయితే, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా నీతిగా కాపాడుకుంటూ నువ్వు దేవుని ముందుకి సాగినట్టయితే గనక తప్పకుండా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు ఇంత గొప్ప వాగ్దానము దేవుడు నీకే ఇస్తున్నాడు. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నువ్వెంత మాత్రమో భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. అయ్యో పాడైపోయిందే, చేదాటిపోయిందే, నా వల్ల కాలేకపోయిందే అని నువ్వు అనుకోవద్దు. నీ చేతిలో లేనిది దేవుని చేతిలో ఉంది. నీ చేయి దాటిపోయింది ప్రతిదీ దేవుని చేతిలో ఉందన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఆ రోజు అంత సముద్రము కూడా ఇశ్రాయేలీలకి ఒక గోడగా ఉందంటే, ఈరోజు నీ జీవితంలో ఉన్న ఇబ్బందిని కూడా దేవుడు నీకు సపోర్ట్గా పెడతాడు, నీకు ఉపయోగకరంగా దేవుడు మలచగలడు. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తివంతుడు, సర్వాధికారి. ఆయన గద్దింపగా తుఫాను, గాలి, సముద్రము నిమ్మళమైందని మనం చదువుకున్నాం కదా. ఈరోజు నీ పరిస్థితుల విషయంలో కూడా దేవుని చేతిలో అధికారం ఉంది. ఆయన చెప్తున్నాడు, ఆయన నువ్వు భయపడొద్దు, నువ్వు ఓరక నిలుచుండు చూడు, నమ్మకంతో ఉండు, విశ్వాసంతో ఉండు, దేవుని సన్నిధిలో ముందుకు సాగు, దేవుని మీద సణుక్కోవద్దు, కానీ ముందుకు సాగిపో. తప్పకుండా నీ జీవితంలో మేలైన కార్యం అనేది జరగబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.